1956 జూన్ 15న నెల్లూరు జిల్లాలోని హరనాథపురంలో సుబ్బరామయ్య పొంగునూరు దంపతులకు జన్మించారు నారాయణ గారు. 1979లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. దేశంలో విద్యారంగాన్ని గట్టిగా ప్రభావితం చేసి విజయ పతాకం ఎగరేసిన డాక్టర్ పి. నారాయణ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్. నారాయణ గారి బాల్యం చాలా పేదరికంలో గడిచింది. అయితే విద్యలో ఎన్నడూ వెనకబడలేదాయన. చదివిన ప్రతి క్లాసులో ఆయనే ఉత్తమ విద్యార్థిగా, ఉపాధ్యాయులు మన్ననలు పొందారు. కాలేజీలో చదివేటప్పుడే ట్యూషన్లు చెప్పేవారు. చిన్నపిల్లలే కాదు, తన క్లాస్ విద్యార్థులు, సీనియర్లు కూడా నారాయణ ట్యూషన్కి వచ్చేవాళ్ళు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సాధించారు ఆయన. పీజీ పూర్తయిన వెంటనే నారాయణ గారు నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు. అప్పుడు ఆయన గంటపాటు పాఠం చెబితే రూ. 6 జీతంగా ఇచ్చేవాళ్ళు. అలా 3 నెలలు పనిచేస్తే రూ. 150 సంపాదించారు. ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న దీక్షతో ప్రతి అడుగు ముందుకు వేసే నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని అనుకునేవారు. ఆ ప్రస్థానంలో ఎన్నో కష్టాలు ఎదురైనా అధిగమించారు. ఎదురైన కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఆ ఫలితమే ఇప్పుడు యావత్ దేశంలో తలెత్తుకుని నిలబడ్డ నారాయణ విద్యా సంస్థలకు బలమైన పునాదిగా నిలిచింది. 1979లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ గారు ట్యూషన్ సెంటర్ మొదలుపెట్టారు. నెల్లూరు హరనాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్లో మొదట కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే వచ్చేవారు. ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోయింది. అతి కష్టమైన, క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పేందుకు నారాయణ గారు చేసిన కృషి వృధాగా పోలేదు. నారాయణ ట్యూషన్ సెంటర్లో గణితం భలే చెబుతున్నారన్న విషయం ఆ నోట ఈ నోట పాకి రాష్ట్రమంతా తెలిసిపోయింది. దీంతో ఈ సెంటర్లో మ్యాథ్స్ నేర్పించాలని హైదరాబాద్, విశాఖపట్నం నుండి కూడా పిల్లలను తల్లిదండ్రులు తీసుకురావడం మొదలుపెట్టారు. దాంతో గణితంతో పాటు ఇతర సబ్జెక్ట్స్ కూడా బోధించే ఉపాధ్యాయుల్ని తన బృందంలో చేర్చుకున్నారు నారాయణ. అలా ఓ చిన్న ట్యూషన్ సెంటర్గా మొదలైన ఆ ప్రస్థానం చాలా తక్కువ కాలంలోనే ఓ కోచింగ్ సెంటర్గా రూపుదిద్దుకుంది. డాక్టర్ నారాయణ ప్రణాళిక, చిత్తశుద్ధి, కృషితో పాటు బోధనా రంగంలో ఎంచుకున్న వినూత్న పద్ధతులు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. నారాయణ కోచింగ్ సెంటర్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం మొదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది. ఎంసెట్తో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఒకప్పుడు ఐఐటి సీట్ అంటే తెలుగు విద్యార్థులకు సాధ్యమా అనుకునే పరిస్థితి నుండి ఆ విభాగంలో అత్యధిక స్థానాలు మన విద్యార్థులే సాధించే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో నారాయణ విద్యా సంస్థల పాత్ర ఎంతో ఉంది. ఆ సంస్థ విద్యార్థుల విజయాలే ఢంకా బజాయించి మరీ చెబుతాయి. వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మైక్రో షెడ్యూల్స్ రూపకల్పన చేయడానికి ఆయన ఆద్యుడు. దీంతో పాటు ఏ పోటీ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అన్న దానిపై నారాయణ నిర్దేశకత్వంలో సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు చూపింది. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఐఐటి విద్యా సంస్థల్లో 15 నుండి 20% దాకా మన తెలుగు విద్యార్థులు చదువుకోవడం. నారాయణ విద్యా సంస్థ విజయాలతో పాటు అక్కడ క్రమశిక్షణ, బోధనా పద్ధతుల గురించి తెలియడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. 1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్గా మొదలైన ఈ సంస్థ రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేది. ప్రారంభించింది మొదలుగా గుర్తింపు పొందిన నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఆధ్వర్యంలో 1983 నాటికి పూర్తిస్థాయి విద్యా సంస్థగా అవతరించింది. 1990లో ఉన్నత పాఠశాల ప్రారంభించారు. 1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు. 1999లో జూనియర్ కాలేజీని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు. 1990ల చివర్లో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 1998లో నెల్లూరులో, 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో దంత వైద్య కళాశాలను స్థాపించారు. 2002లో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో
పిఎంటి, ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటుతో నారాయణ ఉంది. ఈ సంస్థ 2004, 2005లో కరస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ను ప్రారంభించింది. 1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్గా మొదలైన ఈ సంస్థ దాదాపు 21 రాష్ట్రాల్లో 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60,000 మందికి పైగా సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తున్నది. విద్యా సంస్థలలో అగ్రగామిగా నిలిచారు. నిజంగా ఆయన చేశాడా, లేకపోతే రాజకీయ దురుద్దేశంతో జరిగిందో తెలియదు కానీ 2021, 2022 విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థలపై మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం 408 ఐపీసీ కింద ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అలాగే నారాయణ గారిని కూడా ఏపీ సిఐడి పోలీసులు ఈ నెల 10వ తారీఖున అంటే నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే 2014లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసినట్లు ఆధారాలు ఉండడంతో వ్యక్తిగత పూచీకత్తుతో అదే రోజు బెయిల్ మంజూరైంది. విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ పొంగునూరు నారాయణ గారు సేవారంగంలోనూ విశిష్టత నిలుపుకున్నారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజుకి 1000 నుంచి 1300 మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ నారాయణ తాను విద్యాభ్యాసం చేసిన ఓరుగంటి రుక్మిణమ్మ మెమోరియల్ స్కూల్ కోసం 3 అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మించి ఇవ్వడంతో పాటు ఆ పాఠశాల నిర్వహణ బాధ్యతలను కూడా ఆయనే స్వీకరించారు. ఆ పాఠశాలలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా బోధన చేయిస్తున్నారు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వడంతో పాటు నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి సవాల్ని ధీటుగా ఎదుర్కొనేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దే అనేక విధానాలు ఆ స్కూలులో పాటిస్తున్నారు. విద్యారంగంలో విశిష్ట స్థానం పొందిన డాక్టర్ పి నారాయణ గారు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. చంద్రబాబుతో పరిచయం నారాయణ గారిని రాజకీయాల వైపు తిప్పింది. మొదట టీడీపీ సర్వే విభాగానికి తన మేధోశక్తిని వినియోగించిన నారాయణ గారు క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన టీడీపీ వెన్నంటి ఆయన చేసిన సేవలు కొద్దిమందికే తెలుసు. అయితే కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ప్రజలు శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ గారి తపన, పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నారాయణ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో కూడా నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కూడా నారాయణ గారు కీలక పాత్ర పోషించారు. అయితే అందులో కూడా అవినీతి జరిగిందని నేటి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దానిపైన కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2015 అక్టోబర్ 30న గంటా శ్రీనివాసరావుతో వియ్యం అందుకున్నారు నారాయణ గారు. ఆయన కుమార్తె శరణి, గంటా కుమారుడు రవితేజల వివాహం నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.